ఓం గం గణపతియే నమః. శ్రోతలకు నమస్కారం. మన ఛానల్కు స్వాగతం. గరుడ పురాణం 45వ భాగం. ఈ దుర్లభ యోనిలో జనించి కూడా తనను తాను ఉద్ధరించుకోలేని జీవుని కన్నా ఈ జగత్తులో మూర్ఖుడెవడుంటాడు? అన్యయోనులకు భిన్నంగా సుందరములైన ఇంద్రియాలతో, ఆకారంతో, బుద్ధితో వచ్చిన మానవ జన్మను సద్వినియోగం చేసుకొని ఆత్మహిత జ్ఞానాన్ని పొందనివాడు తనను తాను సృష్టించిన బ్రహ్మకే ద్రోహం చేసినవాడవుతాడు. ఈ శరీరం లేకుండా ఏ పురుషార్థము సంభవం కాదు కదా. కాబట్టి దానినన్ని విధాలా ఎల్లవేళలా సంరక్షించుకోవడం పురుషుని మొట్టమొదటి బాధ్యత. ప్రాచీనులు నిర్దేశించిన ఉపవాసం కూడా దేహరక్షణలో భాగమే. అను శరీరంతో పాటు ఆత్మ కూడా రక్షింపబడుతుంది. ఆ జీవన పర్యంతము ఆత్మను రక్షించుకోగలిగిన వాడు తన జీవిత కాలంలోనే సర్వమంగళాలను చూడగలుగుతాడు. మనుష్యునికి మాటి మాటికి దొరకనివి గ్రామం, క్షేత్రం, ధనం, గృహం, శుభం, శరీరం, అరుదైన ఈ అవయవ సముదాయాన్ని అనవరతము ఆరోగ్యంగా ఉండేలా చూసుకునేవాడే భగవచ్చింతన చేయగలడు. శరీర రక్ష ధర్మానికి, ధర్మరక్ష జ్ఞానానికి, జ్ఞానరక్ష ధ్యాన యోగానికి, అది ముక్తి ప్రాప్తికి బాటలు వేస్తాయి. ఇంద్రియ లోలత్వం వల్ల, మోహం, లోభాల వల్ల ఆత్మ చెడిపోయి అహిత కార్యాలకు దూరంగా పోలేక చిక్కుకుపోతే ఇక ఆ మనిషిని ఎవరు బాగు చేయలేరు. ఔషధాలు దొరికేది ఇహలోకంలోనే. ఇక్కడే శరీరాన్ని, ఆత్మను బాగు చేసుకోలేనివాడు ఔషధరహితమైన పరలోకంలో ఎలా సుఖపడగలడు? కాబట్టి శరీరారోగ్యాన్ని కాపాడుకుంటూ అది బాగున్నప్పుడే తత్వజ్ఞానం కోసం ప్రయత్నం చేయాలి. కొంతమంది పదవి నుండి విశ్రాంతి లభించాక దేవుని గూర్చి ఆలోచిద్దాంలే అంటారు. అప్పుడిక చేసేదేముంది? శరీరం శిథిలమైపోయే వేళ వచ్చిందనే కదా పదవి నుండి పంపించి వేస్తారు. అప్పుడిక ఆధ్యాత్మిక చింతన మొదలు పెడదామనుకుంటే కోశాగారం తగలబడిపోతుంటే నొయ్యి తవ్వడం మొదలుపెట్టినట్లే. ఎన్నో పనులతో, తాపత్రయాలతో శారీరక, మానసిక గ్లానిలో పడి అలసటలో కూడా విసిగి బతికే సాంసారికి కాలం ఎలా గడిచిపోతుందో తెలియకుండానే జీవితమే ముగిసిపోతుంది. సుఖదుఖాలు, ఆత్మహితం ఇత్యాదులు గూర్చి ఆలోచించేలోగానే సామాన్యుని జీవిత కాలం కరిగిపోతుంది. పుడుతున్న వాళ్లను, రోగులను, పూర్వకర్మాన్ని అనుభవిస్తూ దుఃఖిస్తున్న వాళ్లను, ఆపదలలో ఇరుక్కున్న వాళ్లను, చివరికి మృతి చెందుతున్న వాళ్లను కూడా చూస్తూనే ఉంటాడు. వారు అనుభవిస్తున్నదంతా ఒకప్పటి పాపఫలమేనని వింటూనే ఉంటాడు. అయినా ఈ మనిషి మోహమనే మధిర మత్తులో పడి దేనికి భయపడడు. భగవంతుని శరణు వేడడం మాట దేవుడెరుగు. కనీసం ఆయనను తన ఒంట్లో ఓపుకున్నంత కాలం అసలు స్మరింపడు. గరుడా, ధనం కలలోని సిరి వంటిది. దానిని చూసుకొని సంబరపడడం మూర్ఖత్వం. యవ్వనం పువ్వు లాంటిది. ఎప్పుడు వాడిపోతుందో తెలియదు. దానిని చూచుకొని మిడిసిపడడం అవివేకం. నిజానికి 100 ఏళ్ల ఆయువు నిజమైన సాధకునికి అత్యల్ప కాలం. ఇందులో సగభాగం నిద్రకే సరిపోతుంది. బాల్యంలో రోగం వచ్చాక, వృద్ధాప్యం పైబడ్డాక ఏమీ చేయలేడు కదా. ఇక మిగిలిన కాలం ఎంత? అందులో అంతా కుటుంబ పోషణకు, తన సరదాలకు, సరసాలకే అయిపోతే వాడి జన్మ వ్యర్థమే కదా. వెంటనే ప్రారంభించవలసిన పని మొదలుపెట్టకుండా మెలకువగా ఉండవలసిన వేళ మొద్దు నిద్రపోతూ, భయపడవలసిన చోట మొండి ధైర్యాన్ని ప్రదర్శిస్తూ, దానం దైవం లేకుండా బతికేసిన వానిని ఏ మనిషి బాగు చేయలేడు. ఏ దేవుడు రక్షింపగలడు?
రెండు కనులు తెరుచుకొని నడుస్తూ పడిపోయే వానిని, అనగా దేవుని సృష్టిని చూస్తూ దేవుడు లేడనే వానిని, వింటూ కూడా వినిపించుకోని వానిని, సద్గ్రంథాలను వృత్తిరీత్యా చదివి బోధిస్తూ కూడా తన కర్తవ్యాన్ని అర్థం చేసుకోలేని వాణ్ణిని ఏ మనిషి బాగు చేయలేడు, ఏ దేవుడు రక్షింపడు. కాలమనే ఈ లోతైన మహాసాగరంలో జగత్తంతా మునుగుతూ తేలుతూ ఉంటుంది. మృత్యువు, రోగము, ముసలితనము అనే మొసళ్ళ చేత ఎంత బంధింపబడినా ఎవరికి గ్రాహ విముక్తిని పొందాలనే జ్ఞానం కలుగదు. ప్రతి మనిషి భయంలోనే బతికేస్తుంటాడు. మరో ప్రక్క నుండి వానికి కాలమిచ్చిన గడువు కరిగిపోతూ ఉంటుంది. అయినా పచ్చికుండ నీటిలో పడి కరిగిపోతున్నా కనబడనట్లు ఈ మనిషి క్రమంగా కూలిపోతున్నా అలా కనబడడు. తనను తాను చూసుకోడు, తెలుసుకోడు. గాలిని బంధించి ఉంచవచ్చునేమో కానీ, ఆకాశాన్ని ముక్కలు చేసి పెట్టవచ్చునేమో కానీ, కడలి కెరటాలను వెనుకకు కెరటాలను వెనుకకు మళ్లించవంతులున్నారేమో కానీ, కాలము నాపి ఆయువును పెంచగలవారు మాత్రం లేరు. ప్రళయం వస్తే నేల బీటలు వారుతుంది. సుమేరు పర్వతమే పొడి పొడి అయ్యే పోతుంది. సముద్రమంతటి జలాశయమే ఎండిపోతుంది. అలాంటిది మనిషి బ్రతుక్కి ప్రళయం లాంటి చావు వచ్చినప్పుడు ఏ శరీరం మిగిలి ఉంటుంది? రేపు చేద్దామనుకున్న మంచి పనిని ఇవాళే చేసేయాలి. ఎందుకంటే ఆ పని అయ్యేదాకా మృత్యువాగదు. మనిషి యొక్క శత్రుసేన బలిష్టమైనది, భయంకరమైనది. దానికి ప్రదర్శకులు మనిషి వృద్ధావస్థ, రోగాలు, సైనికులు, సేనాని, పాపము, శత్రురాజు మృత్యువు. ఈ భయంకర యుద్ధంలో అపజయ మృత్యుగహ్వారాల నుండి రక్షించగలవాడు విష్ణు ఒక్కడే. ఊహ తెలిసిన నాటి నుండి విష్ణువునే స్మరిస్తున్నవాడి యుద్ధాన్నే చెయ్యక్కర్లేదు. వానిని దేహాంతంలో దేవదూతలు వచ్చి విమానంలో కొనిపోతారు. ఇల్లు, ఇల్లాలు, పిల్లలు ఇలాంటి బంధాలకు కట్టుబడకుండా బాధ్యతగా మాత్రమే వాటితో ప్రసక్తాన్ని పెట్టుకొని మృత్యువు కోసం, దేవుని కోసం ఎదురు చూసేవాడు సుఖి. అన్ని రకాల దుఃఖాలకి జనకము, సమస్తాపదలకు పుట్టినిల్లు, అన్ని ప్రకారాల పాపాలకు ఆశ్రయము ఈ ప్రపంచము. కాబట్టి నరులు ఏ క్షణంలోనైనా దీనిని త్యజించడానికి సిద్ధంగా ఉండాలి. ఇనుప వలలో, కర్ర పెట్టెలో ఇరుక్కొని చిక్కుకున్న వాడైనా తప్పించుకోగలడేమో కానీ, స్త్రీ పుత్రులు అనే మోహజాలంలో చిక్కుకున్న వాడికి విడుదల కాలేదు. మనిషి మనసుకి నచ్చిన పదార్థాల సంఖ్యను పెంచుకుంటూ పోతున్న కొద్దీ వాని మనసులో శోకాగ్ని కీలలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఇంద్రియాలు అనేది దొంగలు ప్రపంచాన్నే దొంగలించి మూటకట్టి నరకం వైపు మోసుకుపోతాయి. ఆ మూటలో తాను ఉండకూడదనే ప్రతి మనిషి కోరుకోవాలి. కానీ మాంసపు ఎర్రను మాత్రమే చూసి వెదురు ముళ్ళును పట్టించుకోకుండా ఆశరేపిన దారిలోకి శీఘ్రం పయనించి గాలంలో చిక్కుకున్న చేపలాగా సుఖలాలన కొద్దీ ఇరుక్కున్న మనిషి యముని పట్టించుకోకుండా బతికేసి చచ్చాక ఏడుస్తాడు. గరుడా, తనకి హితమైనదేదో అహితమైనదేదో తెలుసుకోకుండా నిత్య కుపథగామి అయి, అంటే బతుకంతా చెడ్డ మార్గంలో దుష్కర్మలనే గావిస్తూ తన పొట్ట నింపుకోవడం గురించే ఆలోచిస్తూ గడిపేసే వాడు నారకీయ ప్రాణి అయిపోతాడు. అంటే భూలోకంలో లేని కాలమంతా నరకంలోనే ఉంటాడు. ఆహార, నిద్ర, భయమైతునాలు అన్ని జంతువులకి సమానమే. అయినా భగవద్జ్ఞానం గల వారు మాత్రమే మానవులు కాగా, మిగతావన్నీ కొన్ని నరరూపంలో ఉన్న జంతువులే. పొద్దున్నే మలమూత్రాలను గూర్చి, మధ్యాహ్నం రాత్రి భోజనాన్ని గూర్చి,
రాత్రి మైథునాన్ని గూర్చి మాత్రమే ఆలోచిస్తూ అవి అయిపోగానే నిద్రపోయేవారు మూర్ఖులు. మానవ జాతి విషయంలో నన్ను కూడా బాధించేదేమిటంటే, వీరిలో అధిక శాతం అజ్ఞానం వల్ల మోహితులైపోయి తమ శరీరం, తమ స్త్రీ, తమ ధనం ఉన్న వాటి గూర్చే ఆలోచిస్తూ వాటి కోసమే జీవిస్తూ ఆ కోరికలు, రుణాలు తీరక మరలా వాటి కోసమే జన్మనెత్తుతున్నారు, మరణిస్తున్నారు. ఇది పద్ధతి కాదు. మనిషి తన ఆసక్తిని త్యజించాలి, బాధ్యతను మాత్రమే నిర్వర్తించాలి, నా వైపు మళ్ళాలి, ఆధ్యాత్మిక జ్ఞానంపై ఆసక్తిని పెంచుకోవాలి. సత్సంగం, వివేకం ఈ రెండు మానవుని మలరహిత ఆరోగ్యకరమైన రెండు నేత్రాలు. ఈ రెండూ లేనివాడు అంధుడి కిందే లెక్క. ఏకభుక్తాలు, ఉపవాసాలు చేసి ఊరుకుంటే చాలదు. అంత మాత్రాననే అజ్ఞానులైన జనులకు ముక్తి వచ్చేయదు, పాపము నశించిపోదు. ఒక చిన్న కర్ర పుల్లతో కొట్టినంత మాత్రాన మహాభుజంగం మరణిస్తుందా? పెద్ద పెద్ద జటలు పెంచుకొని మృగచర్మాన్ని ధరించి వేషానికి మాత్రమే ఋషులై డాంబిక జ్ఞానాన్ని ప్రదర్శించే వారి అసలు రూపాన్ని తెలుసుకోవడానికి వివేకం కావాలి. అలాంటి వారిని దూరం నుండి త్యజించాలి. వారే ఘోర నరకంలో పడబోతున్నారు. ఇక నన్నేమి రక్షిస్తారు అనుకోవాలి. కొంతమంది సర్వసంగ పరిత్యాగులమని చెప్పుకొని దిగంబరులై సిగ్గు లేకుండా తిరుగుతుంటారు. వారి పట్ల కూడా వివేకాన్ని వినియోగించాలి. మట్టిని, భస్మాన్ని వంటి నిండా పులుముకొని తిరుగుతూ కొందరు తమకు ముక్తి తథ్యమని చెప్పుకుంటుంటారు. ఊర కుక్కలు అలాగే తిరుగుతాయిగా, మంటిలో బూడిదలో పొర్లుతూ. నిజమైన జ్ఞాని, వనవాసి అడవిలోకి మనం వెళ్ళినా ఒకంతట దొరకడు. అతడు తాపసి అయి గడ్డి, ఆకులు, పుల్లలు, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. అడవిలో చాలా జంతువులు మాంసం దొరకనప్పుడు నక్కతో సహా అలాగే బతికేస్తుంటాయి. వాటన్నిటి ఎదుట మోకరిల్లలేము కదా. అలాంటి నక్కల వంటి తాపసులు మనుషులలో కూడా ఉంటారు. వారిని పోల్చుకోవడానికి వివేకం కావాలి. గంగలో రోజు మునిగేసినంత మాత్రాన ఎవడు మహాయోగి కాలేడు. నిత్యం గంగలోనే ఉంటాయిగా కప్పలు, చేపలును. కొంతమంది నిత్య వ్రతులమని చెప్పుకుంటూ నిలవ నీటిని తాగరు. అంత మాత్రాన పావురం, శిలాహారం, చకోరం ముక్తులై పోతాయనగలమా? గరుడా, ఈ వ్రతాలు, తపాలు, ఉపవాసాలు, నిరాహారాలు వ్యర్థం కావు, అనవసరము కావు. ఇవన్నీ ముక్తికి మార్గాలే. కానీ తత్వజ్ఞాన సహితములైనప్పుడే వాటికి గొప్ప విలువ ఉంటుంది. ఒకటి అంకె పక్కన సున్నాలాగా అనుకో. వేదాలను, శాస్త్రాలను చదవగానే సరికాదు, పట్టి ఒప్పజెప్పినంత మాత్రాన కూడా దైవ మానవ సేవ కాబోదు. వాటి సారాన్ని గ్రహించి, ఆచరించి, అనుభవించి కనీసం భావస్వప్నంలోనైనా భగవంతుని చూడగలిగి అప్పుడు ప్రజలకు దానిని బోధించిన వాడు జనార్దనుడు అనబడతాడు. మానవ సేవ, మాధవ సేవ కూడా చేసిన వాడవుతాడు. దీపం అనే మాటను పలకగానే ఎలాగైతే చీకటి దూరం కాదో అలాగే శబ్దజ్ఞానమును సంపాదించినంత మాత్రాన వ్యక్తిలోని అజ్ఞానం సమసిపోదు. బుద్ధి లేని వాని చేతిలోని చదువు అంధుని చేతిలోని అద్దం లాంటిదే. శాస్త్రాలన్నీ చదివేయాలని కొందరు బయలుదేరతారు, కానీ అలా చేయగలగడం అసాధ్యం. హంసపాలను పీల్చినట్లు శాస్త్రసారాన్ని గ్రహించడం వివేకి లక్షణం. వేదశాస్త్ర విద్వాంసునికి పరమతత్వానికి సంబంధించిన జ్ఞానం ప్రాప్తించిన తరువాత ఇక దేనితోనూ పని ఉండదు. అమృతం త్రాగిన వానికి ఇక అన్నంతో అవసరమేముంటుంది? వేదాధ్యయనం వల్ల కానీ, శాస్త్ర పాండిత్యం వల్ల కానీ మోక్షం రావాలని లేదు. కైవల్యం జ్ఞానం వల్లనే తప్ప మరో విధంగా రాదు. ఆశ్రమాలు, దర్శనాలు కూడా ముక్తి సాధనాలు కావు.
ఏ కర్మ ద్వారానైనా ముక్తి కోసం ప్రయత్నించవచ్చనేది సరికాదు. జ్ఞానం ఒక్కటే ముక్తినిస్తుంది. 1000 శాస్త్రాలను నెత్తిపై ఎక్కించుకొని చదివినా రాని అద్వైత శివతత్వం గురువు ఉపదేశం ద్వారా, ఆయన చెప్పిన సాధన ద్వారా సాధ్యం. జ్ఞానం 2 ప్రకారాలని పెద్దలంటారు. ఒకటి శాస్త్ర కథిత జ్ఞానము కాగా, రెండవది వివేకం వల్ల ప్రాప్తించేది శబ్దమే బ్రహ్మమని ఆగమశాస్త్రం అంటుంది. పరమతత్వమే బ్రహ్మయని వివేకులంటారు. కొంతమంది అద్వైతాన్ని, కొంతమంది ద్వైత సిద్ధాంతాన్ని బలపరుస్తారు. కానీ వీళ్లలో ఎవరికీ తెలియనిది ఏమిటంటే పరమాత్మ సమభావన గలవాడు. ద్వైతరహితుడు. బంధనానికి మోక్షానికి 2 అక్షరాలే తేడా. ఇది నాది అనేది బంధనం, ఏది నాది కాదు అనేది జ్ఞానమే ముక్తి. ఏ కర్మ అయితే ఈ జీవాత్మను బంధనంలోకి కొనిపోదో అదే సత్కర్మ. ప్రాణికి ముక్తిని ప్రదానం చేయగల సామర్థ్యం ఉన్నదే విద్య. ఈ ప్రాణిలో సత్కర్మ కానీ దాని వైపు ఆకర్షణ ఉన్నంతకాలం సాంసారిక వాసనలు మిగిలిపోయి, ఉన్నంతకాలం ఇంద్రియాలలో చాపల్యం ఉన్నంతకాలం ఆ ప్రాణికి పరమతత్వ జ్ఞానం కలుగదు. తన శరీరంపై ప్రేమ, దాన్ని చూసుకొని గర్వం, అన్నీ తానే చేయగలననుకునే అహంకారం, ప్రయత్నం మాత్రమే తాను చేయగలననే వివేకం లేకపోవడం, శాస్త్రచింతన లేమి, మనస్సులో అస్థిరత, ఇవన్నీ కానీ ఏ ఒక్కటి కానీ ఉన్న గురువుకి వానిపై దయ కలగదు. గురువుకే దయ కలగకపోతే పరమ గురువైన పరమాత్మకి మాత్రం ఎందుకు కలగాలి? ఓయి కశ్యప, తపాలు, వ్రతాలు, తీర్థాలు, జపాలు, హోమాదికములు, వేదశాస్త్ర పఠన పాఠనాలు ఇవన్నీ పుణ్యం కలిగిస్తాయి, పరమాత్మ వైపు నడిపిస్తాయి. పరమార్థ తత్వం తెలుసుకున్న వానికి ఆపై వీటిని అవసరం ఉండదు. మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్టతో దాని గూర్చే జీవించాలి. గురుముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ విధంగా పొందినవాడే ఈ దుర్దర్శ సంసార బంధనాల నుండి సుఖంగా విడివడిపోగలడు. మోక్షాన్ని కోరుకునేవాడు అన్ని దశలలోనూ అవస్థలలోనూ పరమనిష్టతో దాని గూర్చే జీవించాలి. గురుముఖంగా ప్రాప్తించిన విద్యను కూడా దానికే వినియోగించాలి. ఆత్మతత్వ జ్ఞానాన్ని ఆ విధంగా పొందినవాడే ఈ దుర్దశ సంసార బంధనాల నుండి సుఖంగా విడివడిపోగలడు. గరుడ తత్వజ్ఞుని అంతిమ కృత్యాలు అంతిమ కృత్యాలు చెప్తాను విను. వీటి ద్వారానే బ్రహ్మపద నిర్వాణమను పేరుళ్ళు గల మోక్షం ప్రాప్తిస్తుంది. మరణాసన్న వేళ తత్వజ్ఞుడు తన దేహాది ఆసక్తులనన్నిటినీ శాస్త్రంలో చెప్పబడిన అసంగరూప ఖడ్గంతో తెగగోసుకోవాలి. తన ఇంట్లోనే ఉంటూ సన్యాసాశ్రమాన్ని స్వీకరించి తీర్థస్నానం చేసి వస్తుండాలి. ఆ పవిత్ర తీర్థంలోనే ఏకాంత శుద్ధ స్వచ్ఛ ప్రదేశంలో విద్యుక్తంగా ఆసన గ్రహణం చేసి ఏకాగ్ర చిత్తుడై గాయత్రీ మంత్రం ద్వారా ఆ పరమ శుద్ధ బ్రహ్మాక్షరాన్ని ధ్యానించాలి. బ్రహ్మము యొక్క బీజ మంత్రాన్ని మననం చేస్తూనే శ్వాసను ఆపి మనస్సును వశం చేసుకోవాలి. మనస్సు అనే గుర్రాన్ని బుద్ధి అనేది సారథి ద్వారా సాంసారిక విషయాల వైపు పోకుండా నియంత్రించుకోవాలి. బుద్ధి ద్వారానే దానిని శుభకర్మల వైపు మళ్లించుకోవాలి. నేనే బ్రహ్మను, నేనే పరమధామమును, నేనే పరమపదమును అని సమీక్షించుకుంటూ ఏదో ఒకరోజు తన ఆత్మను నిష్కల ఆత్మలో ప్రవేశపెట్టాలి. ఓం అనే ఏకాక్షర బ్రహ్మ జపాన్ని అవసాన వేళలో చేసేవాడు శరీరాన్ని త్యాజించి పరమపదాన్ని పొందగలడు.
సుధీజనులనగా మంచి మేధస్సు కలిగి పరమాత్మ వైపు వెళ్ళేవారు అహంకారులు జ్ఞాన వైరాగ్య రహితులు నగు సామాన్యులు చేరుకోలేని పదాన్ని వారందుకుంటారు. వారికి మోహాలుండవు. ఆసక్తి దోషానికి వారు అతీతులు. నిత్య ఆధ్యాత్మ చింతనలో దత్తచిత్తులు. సాంసారిక సమస్త కామనలకు బహుదూరులు. సుఖ దుఃఖ నామ కద్వంధం నుండి ముక్తులు. అట్టి జ్ఞానులైన సుధీజనులు అవ్యయ పద ప్రాప్తి నందగలరు. ప్రౌఢ వైరాగ్యంలో ఉంటూ అనన్య భావంతో నా భజనను చేసేవారికి ముక్తి లభిస్తుంది. అయోధ్య, మథుర, మాయా, కాశీ, కంచి, అవంతిక, ద్వారక అనే సప్తపురాలు మోక్షప్రదాలు. మరణాసన్న వేళ ఇంటిని విడిచి ఇక్కడికొచ్చి మృతి చెందిన వారికి మోక్షం లభిస్తుంది. ఓయి తార్క్ష్య జ్ఞాన వైరాగ్యయుక్తమైన మోక్ష ధర్మాన్ని శాంతము ఉన్నావు కదా. దీనిని ఇక నీ నుండి ఎవరు విన్నా వారి ద్వారా మరెందరు విన్నా వారందరికీ మోక్షం లభిస్తుంది. తత్వజ్ఞులకి మోక్షం ప్రాప్తిస్తుంది. ధర్మనిష్ఠులు స్వర్గానికి వెళ్తారు, పాపులు నరకానికి పోతారు అని విష్ణువు తనకు కావలసిన దానిని చెప్పడంతో సంతుష్టుడైనాడు గరుడు. ధన్యుడు కూడా అయినాడు. అతని ద్వారా అతని పేరిటనే ఒక అద్భుతమైన పురాణం లోకానికి ప్రసాదించబడింది అని అంటూ విష్ణువుకి గరుడునికి నమస్కరించి మరలా ఇలా చెప్పాడు. సూత మహర్షి, విప్రోత్తములారా, తన ప్రశ్నలకు సమాధానంగా ఒక మహాపురాణాన్ని ప్రసాదించిన స్వామికి నమస్కరించి అశ్రుపూరిత నయనుడు అయి మిక్కిలి ప్రసన్నుడై గరుత్మంతుడిలా అన్నాడు. ప్రభో, తమ ఈ ఆహ్లాదకర వచనాలను విని గహనమైన విషయాలను అర్థం చేసుకున్నాను. ఇలాంటి గంభీర విషయాన్ని ఇంత ఆహ్లాదకరంగా చెప్పగలవారు లేరు. అయినా మీ దయ వల్ల ప్రయత్నిస్తాం. ఇలా చెప్పి సాష్టాంగ నమస్కారం చేసి గరుత్మంతుడు కశ్యపాశ్రమానికి వెళ్ళాడు. తరువాత సౌనక మహర్షి ఇలా అన్నాడు. పరమ పవిత్రము పుణ్యదాయకము నగు ఈ పురాణం విన్నవారికి సకల పాప నాశకము, సమస్త కామనల పూరకము. ధర్మకాండ ప్రేతకల్పం సమాప్తం. శ్రీ గరుడ మహాపురాణం బ్రహ్మకాండ. శ్రీహరి మహిమ, సర్వేశ్వరత్వం, భగవత్ విష్ణు గరుడ పురాణాలపై స్వామి ప్రేమ నిరూపణం. విశ్వానికి జ్ఞాననేత్ర స్వరూపుడైన పరబ్రహ్మ శ్రీహరి స్తవనాన్ని నిత్యం చేస్తూ ఉండే సర్వశాస్త్ర తత్వజ్ఞుడు. మానవ కళ్యాణం కోసం సహస్రాబ్దాల పాటు సత్రయాగాన్ని చేసి లోకరక్షక మునిపుంగవునిగా పేరు కాంచినవాడు నగు సౌనక మహర్షి ఇతర బ్రహ్మవాదులైన మహామునులతో పాటు 2 యాగాల మధ్య విశ్రాంతి కాలంలో నైమిషారణ్యంలో తపస్సులో మునిగి ఉన్నాడు. ఆయన చాలా కాలానికి కనులు తెరిచేసరికి నైమిషంలోని ఇతర మహర్షులంతా వినయంగా నిలబడి వేచి ఉన్నారు. వారంతా జితేంద్రియులు, ఆకలి దప్పులను కూడా గెలువగలిగిన వారు, సత్యపరాయణులు, సంతులు. సంసారానికి సమస్త జ్ఞానాన్ని ప్రసాదించే విష్ణు భగవానుని నిరంతరం ధ్యానిస్తూ పూజిస్తూ జీవిస్తున్న పుణ్యపురుషులు. వారిలో కొందరు యజ్ఞం ద్వారా యజ్ఞపతి యొక్క తత్వాన్ని, ఇంకొందరు జ్ఞానం ద్వారా జ్ఞానాత్మక పరబ్రహ్మ తత్వాన్ని, మరికొందరు పరమ భక్తి ద్వారా నారాయణ తత్వాన్ని అందించి పుచ్చుకున్నారు. దీనికి మోక్షకాండ అనే పేరు కూడా ఉన్నట్టు చెప్పబడుతుంది. గరుడ పురాణ సంస్కరణల్లో చాలా చోట్ల ఈ కాండల పేర్లు కనిపించవు.
పూర్వార్థ ఉత్తరార్థ అని మాత్రమే ఉంటాయి. నైమిషారణ్యం అనే మాట నిమిష అనే మాటకు అది వృద్ధి రావడం వల్ల ఏర్పడింది. ఈ అరణ్యంలో ప్రతి నిమిషము ఏవో యాగాలు, శాస్త్ర చర్చలు, పురాణ శ్రవణాలు జరుగుతూ ఉంటాయి. అక్కడి ప్రతి నిమిషము విలువైనదే, పవిత్రమైనదే కాబట్టి అది నైమిషారణ్యమైంది. కాలచక్ర నిమి ఇక్కడ తిరగదు కాబట్టి ఇది నైమిషారణ్యమైంది. గౌరముఖుడనే ముని ఒక్క నిమిషంలోనే 100 మంది అసురులను భస్మం చేసింది ఇక్కడే కాబట్టి ఇది నైమిషారణ్యం. వారిలో సద్గోష్ఠిలో ప్రసక్తంగా ధర్మార్థ కామ మోక్షాలను పొందడం అనే మాట వచ్చింది. ఆ ఉపాయాన్ని తెలుసుకోవడానికి చెప్పి జాతిని ఉద్ధరించడానికి ఒక చోట చేరారు. ఆ మునులొక 60,000 మంది ఉంటారు. వారంతా రాగద్వేషముక్తులే, సామాన్య జీవులపై అనుగ్రహం కలవారే. లోకులకు విష్ణువుపై అచంచల భక్తి కుదరాలంటే ఏం చెయ్యాలి? ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక సంపూర్ణ కర్మల సిద్ధి సామాన్య ప్రజలకెలా సాధ్యమవుతుంది? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం ఆ మహా తేజస్సులంతా సౌనక మహర్షికి అభిముఖులై నిలబడ్డారు. ఆ మహాత్ముడు వీరి జిజ్ఞాసను తెలుసుకుని వారికి తానే లేచి నిలబడి నమస్కరించి ఇలా అన్నాడు: మహాత్ములారా, మనందరి ఇంతటి ఉత్తమ ఉన్నత జిజ్ఞాసను తీర్చగలవాడు సూత మహర్షి. వేదవ్యాసుని ప్రియ శిష్యుడైన ఆ పౌరాణికోత్తముడు ప్రస్తుతం సిద్ధాశ్రమంలో విరాజమానుడై ఉన్నాడు. పదండి, ఆ మహామహుని వద్దకు పోదాం అని బయలుదేరాడు. సూత మహర్షి వీరిని ఆదరించి ఆసనాలు చూపించి సత్కరించిన పిమ్మట అతని ఆనతి మేరకు సౌనక మహర్షి ఆయన నిలా ప్రార్థించాడు: సూత భగవాన్, మేమొక జిజ్ఞాస తీరుటకై మేము ఆశ్రయించాము. ఋషిశ్రేష్ఠ, ఏ ఉపాయం ద్వారా విష్ణు భగవానుని ప్రసన్నుని చేసుకోవచ్చు? ఆయనను ఎలా పూజించాలి? ముక్తికి సాధనభూతమైన తత్వమేది? ప్రసన్న దృక్కులను వారిపై ప్రసరింపచేస్తూ ప్రశాంతంగా ప్రవచింపసాగాడు సూత మహర్షి ఇలా: ఋషిశ్రేష్ఠులారా, విష్ణుదేవునికి, లక్ష్మీమాతకు, సరస్వతీదేవికి, వాయుదేవునికి, ఆదిశేషునికి, గురుశ్రేష్ఠులైన కృష్ణద్వైపాయన వ్యాస భగవానులకి నమస్కరించి వారిచ్చిన జ్ఞానం సాయంతో నాకు వచ్చినదేదో మీకు విన్నవిస్తాను. శ్రేష్టతత్వ స్వరూపుడైన విష్ణు భగవానునితో సమానులు లేరు, ఉండరు, ఉండబోరు. నాస్తి నారాయణ సమం నభూతం నభవిష్యతి. ఈ సత్యవాక్యం ద్వారా మీ కార్యసిద్ధికి నేను ప్రయత్నిస్తాను. ఋషిశ్రేష్ఠ, మొట్టమొదట శ్రీ విష్ణు భగవానునికి ఎందుకు నమస్కరించాలి? దయచేసి చెప్పండి అన్నాడు సౌనకుడు. హే సౌనక, ఎన్ని వేదాల ద్వారా వేద్యుడు అనగా తెలుసుకొనబడేవాడు, వేదశాస్త్ర పురాణేతిహాసాలలో సర్వత్రా కీర్తింపబడుతున్న ఏకైక దైవతము మహావిష్ణువే కాబట్టి ఆయనే ప్రథమ వందనీయుడు. ఆయనే అందరిలోనూ జ్ఞానరూపంలో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టే ప్రథమ ప్రణమాయోగ్యుడు, అందరిలోనూ ప్రధానుడు, అందరికంటే అన్ని విధాల అధికుడు విష్ణువే కాబట్టి ఆయనే సర్వప్రథమ ప్రణమాయోగ్యుడు. విష్ణు సమానుడైన దేవుడు కానీ, వాయు సమానుడైన గురువు కానీ లేరు. విష్ణుపది సమానమైన తీర్థము లేదు. విష్ణు భక్తులతో సమానులైన భక్తులు లేరు. కలియుగంలో ఎన్నో పురాణాలు ప్రాచుర్యంలోకి వస్తాయి. అన్నీ పరమ పవిత్రాలు, ముక్తిదాయకాలే. అయినా మహావిష్ణువుకి ప్రత్యేక ప్రీతికరములైనవి 3. భగవద్భక్తుల ప్రసక్తి ఎక్కువగానున్నది. కలికాలంలో మనిషికి విన్నంత మాత్రాన కళ్యాణకారిగా ఉండేది
సృష్టిని మొదటిసారిగా విష్ణు రూపంగా చెప్పేది ఆయన నుండే బ్రహ్మ మహేశాదుల సృష్టి జరిగిందని వెల్లడించేది ఎన్నో అర్థాలను తత్వాలను అనితర సాధ్యమైన తత్వజ్ఞానాన్ని ప్రతిపాదించేది అయిన శ్రీ భాగవత మహాపురాణం మొదటిది. విష్ణు భక్తిని ఆయనను కట్టిపడేసే మంత్ర సహిత శ్లోకాలను భక్తిని పెంచే కథలను ప్రపంచానికి ప్రసాదించిన విష్ణు పురాణం రెండవది. ఇక అన్నిటికన్నా మిన్నగా ఆయనే చెప్పి తన భక్తుడైన గరుడుని పేరా మానవజాతికిచ్చిన గరుడ పురాణం మూడవది. గరుడాఖ్య పురాణేతు ప్రతిపాద్యో హరి స్మృతః అతో నమస్కార్యోగమ్యో యోగ్యో హరి స్మృతః. గరుడాఖ్య పురాణేతు ప్రతిపాద్యో హరి స్మృతః అతో హరి నమస్కారారోగ్యోమ్యో యోగ్యో హరి స్మృతః. మరికొన్ని విషయాలు వచ్చే భాగంలో తెలుసుకుందాం. నమస్తే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.